presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. Hi, hello. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. కొత్త ఆశల వసంతం మన ముందుకొచ్చింది. మరచిపోలేని మధురానుభూతులను పంచాలని ఆశిస్తూ 2024 సంవత్సరానికి ఊరు వాడ ఎంతో ఆనందంగా స్వాగతం పలికింది. ఎన్నో సానుకూలమైన మార్పులతో న్యూ ఇయర్ వచ్చింది. ఈ కొత్త సంవత్సరం ఎన్నెన్నో విజయాలకు ఆకాంక్షలు తీర్చే మైలురాయి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందుకు తగినట్టు మీ అందరి జీవితాల్లోనూ 2024 సంవత్సరం విజయాల వేదికగా నిలవాలని కోరుకుంటోంది సుజన్ మీడియా. విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో కలిసి ప్రయాణించడానికి 2024 సంవత్సరం సిద్ధమైంది. ఈ కొత్త సంవత్సరం విజయాల వేదికగా నిలవాలని కోరుకుంటూ క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి రామరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023లో రియల్ ఎస్టేట్ పరిధి గురించి చూసాము. లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎలక్షన్స్ వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ స్లో ఉందని ఒక టాక్ ఉంది. బట్ 2024లోకి ఎంటర్ అయినాము విత్ ఎ పాజిటివ్ నోట్. కొత్త గవర్నమెంట్ కూడా ఒక పాజిటివ్ మూవ్మెంట్తో ఉన్నదని తెలుస్తుంది. మెట్రోస్ డిక్లేర్ చేయడం కానీ, RRR లోపల వేరియస్ క్లస్టర్స్ డెవలప్ చేయడానికి, తర్వాత అండర్ గ్రౌండ్ టనెల్స్తోని రహదారులు నిర్మిస్తామంటున్నారు విత్ ఇన్ ద సిటీ. సో దేర్ ఆర్ పాజిటివ్స్. సో ఇది డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి ఊతమిచ్చే డెసిషన్స్. మళ్ళీ ధరలు పెరుగుతాయని ఆశావాహంతో ఉన్నాము. గ్యారెంటీ పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో హైదరాబాద్కు ఉన్న వేరియస్ అడ్వాంటేజెస్ అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది మారదు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది గ్యారెంటీగా కంటిన్యూ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగము 2024 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా గ్రోత్ ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాలు ఆనందభరితంగా సాగాలని కోరుకుంటూ క్రెడాయ్ నేషనల్ ఈసీ మెంబర్ రామచంద్రారెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు 2024 హ్యాపీ న్యూ ఇయర్. 2023లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏదైతుందో అది మొత్తం ఆల్మోస్ట్ మీకు 6% గ్రోత్ ఉన్నది అని చెప్తున్నారు. దట్ టు ఎలక్షన్ ఇయర్లో కూడా 6% గ్రోత్ అనేది ఉన్నదంటే డెఫినెట్ గా మార్కెట్ చాలా బాగున్నట్లు లెక్క. కరోనా తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అదర్ సిటీస్ తో కంపేర్ చేసినప్పుడు బాగుండే. 2021, 22 అట్లా ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి, గ్రోత్ అవుతూ వచ్చినాయి. అండ్ ఈ 2023 మార్కెట్ ఏదైతుందో అది 2024లో కూడా కంటిన్యూ అవుతుంది. మనకు హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో చూసినప్పుడు మీకు ఆల్మోస్ట్ 2,41,000 crores ఎక్స్పోర్ట్స్ చేయడం జరిగింది. అది దాన్ని ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 57,000 crores ఇంక్రిమెంట్, అంటే ఆల్మోస్ట్ 31% ఇంక్రిమెంట్ జరిగింది. అండ్ దానికి తోడు కూడా ఏంటంటే హైదరాబాద్ మార్కెట్లో కూడా ఇంకా మీకు ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మన ఆఫీసెస్కి రావడం మొదలైందో దాంతో మీకు కమర్షియల్ ఆక్యుపెన్సీ అనేది ఇంప్రూవ్ అయింది. అండ్ ఆ కమర్షియల్ ఆక్యుపెన్సీలలో కూడా హైదరాబాద్ ఒకానొక పొజిషన్లో బెంగళూరును కూడా బీట్ చేసేసి ఆక్యుపేషన్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇవన్నీ పాజిటివ్ ట్రెండ్స్ అన్నట్టు. అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఎప్పుడు కానీ రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కమర్షియల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అయినాక కమర్షియల్లో మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంటుంది. ఎంప్లాయీస్ జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అండ్ అలాగే వాళ్ళందరూ ఇక్కడికి అంటే షిఫ్ట్ కావడము అది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే రెంటల్ అనేది ఇంతకుముందు ఉన్న దానికంటే ఆల్మోస్ట్ ఒక 30% రెంటల్స్ పెరిగినాయి. అండ్ ఆక్యుపేషన్ కూడా ఇప్పుడు మీరు ఏ కాంప్లెక్స్కి వెళ్ళినా ఎనీ గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్ళినా కానీ వేకెన్సీ అనేది ఉండదు. అంటే ఆల్రెడీ వెయిటింగ్ అనేదే జరుగుతున్నది. కాబట్టి దిస్ ఇస్ అ ట్రెండ్ అన్నట్టు. ఆ ట్రెండ్ మనకు క్లియర్గా తెలుస్తుంటుంది. కాబట్టి డెఫినెట్లీ 2024 కూడా రియల్ ఎస్టేట్కు మంచి శుభ సూచికమని నేను అనుకుంటున్నాను. కొత్త సంవత్సరం అంటే కోటి ఆకాంక్షలతో పలికే స్వాగతం.
ఈ నూతన సంవత్సర సందర్భంగా క్రెడాయ్ తెలంగాణ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ సొంత ఎన్నికలను నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతూ క్రెడాయ్ తెలంగాణ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Credai Telangana wishes all the builders and realtors a happy and prosperous new year. కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరం అందరికీ స్వాగతం పలుకుతోంది. 2024లో ప్రతిరోజు మీ అందరి జీవితాలు ఆనందభరితంగా సాగాలని కోరుకుంటూ క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు. సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరికి ఒక కళ, ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఈ సంవత్సరం నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కళను నిజం చేసే దిశలో క్రెడాయ్ హైదరాబాద్ ముందుండాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ క్రెడాయ్ హైదరాబాద్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉప్పొంగే ఉత్సాహంతో అవధులులేని ఆనందంతో 2024 నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Wishing all the viewers of Sujan Media Real City a very, very happy, healthy and a prosperous 2024. మనకి తెలంగాణలో లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మార్కెట్స్ బాగున్నాయి, రియల్ ఎస్టేట్ బాగా భూమిలో ఉంది. మనకి దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఓన్లీ ఐటీఎస్ సెక్టార్లో 1.5 lakh జాబ్స్ క్రియేట్ అయ్యాయి. సో మనకి గోయింగ్ ఫార్వర్డ్ అండి రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ ఈవెన్ ఫర్ ది నెక్స్ట్ 2-3 ఇయర్స్. మనకి కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ వేస్ టు డెవలప్ ది సిటీ. అండ్ ఒక్కటే రిక్వెస్ట్ కన్జ్యూమర్స్కి ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ డ్రీమ్ విల్లా, డ్రీమ్ ప్రాపర్టీ, ఎనీథింగ్ దట్ యుర్ బయింగ్ ఎన్ష్యూర్ దట్ జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ పర్మిషన్స్తో పాటు రేరా రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు కొనాలి. హైదరాబాద్ లాస్ట్ 3 ఇయర్స్లో వేరియస్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే మీకు మర్సర్ అనే ఒక రేటింగ్ ఏజెన్సీ ఉంటుంది. మర్సర్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి దే హ్యావ్ రేటెడ్ హైదరాబాద్ యాజ్ ది మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ. రెండోది ఏంటంటే నీతి ఆయోగ్ పర్ఫార్మర్ స్టేట్ లో తెలంగాణ హ్యాస్ బీన్ రేటెడ్ యాజ్ ది సెకండ్ బెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ. తెలంగాణ అండ్ హైదరాబాద్ హ్యావ్ బీన్ విన్నింగ్ మెనీ అకలేట్స్. ఫ్యూచర్ లో కూడా విత్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ అండ్ an able government in place, Hyderabad is going to do well in future also. Thank you. ప్రెజెంట్ ట్రెండ్ను గమనిస్తూ ఫ్యూచర్ ఆపర్చునిటీలను అందిపుచ్చుకున్న వారే ట్రెండ్ సెటర్గా నిలుస్తారు. మారుతున్న కాలం కన్నా ముందు ఆలోచించగలిగినప్పుడే మిగిలిన వారికన్నా మంచి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. ప్రతి కస్టమర్ను అలాంటి లక్కీ పర్సన్గా మార్చే విజనరీ గిరిధారి కన్స్ట్రక్షన్స్కే సొంతం. ఈ సంస్థ ప్రాజెక్టు డెవలప్ చేసిన ఏరియాలు న్యూ ఇయర్లో ట్రెండింగ్లో టాప్లో ఉన్నాయి. గవర్నమెంట్ కొత్తగా అర్బన్ పాలసీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్టు గిరిధారి ముందే అడుగులు వేసింది. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునే చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్టులు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. మంచి ప్రాపర్టీ సొంతం చేసుకున్నామనే ఆనందం, చక్కటి ప్రాఫిట్స్ పొందగలమనే నమ్మకం కల్పిస్తూ రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. నా మిత్రులకు కానీ నా శ్రేయోభిలాషులకు అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ టోటల్ టీమ్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? మనం ఏదైతే 23లో మేము ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని. 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్,
కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. అదే ఆ డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కొత్త గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్సో కేంద్ర ప్రభుత్వము వచ్చే నిధులు ఏదన్నా ఉండని రాష్ట్రానికి 100% తీసుకొచ్చి డెవలప్ చేయాలనేది సంకల్పం. దానిలో ఎలాంటి అది లేదు, డెవలప్మెంట్ అనేది ఆగే సమస్య లేదనేది నేను అనుకుంటా ఉన్నా. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గిరిధారి ప్లానింగ్ ఎంత విజనరీయో 2023 ప్రూవ్ చేసింది. ఈ సంస్థ బుద్వేల్కు సమీపంలో కిస్మత్పూర్ వద్ద 13.75 ఎకరాల్లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలతో డెవలప్ చేసిన అతిపెద్ద లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ఏడాది ల్యాండ్ ఆక్షన్లో దేశంలోనే రికార్డ్ స్థాయి ప్రైజింగ్ పలికిన ఏరియాలో బుద్వేల్ కూడా ఉంది. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను గిరిధారి ముందే గుర్తించి ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పరా కౌంటీ అని కిస్మత్పూర్లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ కొత్త సంవత్సర ప్రారంభం ఎన్నెన్నో విజయాలకు ఆకాంక్షలు తీర్చే మైలురాయి కావాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియాలిటీ ప్రేక్షకులకు నారెట్కో తెలంగాణ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ శుభ సంవత్సరంలో మీరందరూ మంచి కొనుగోలు నిర్ణయం తీసుకుని సొంత ఇంటి వారు అవుతారని ఆశిస్తున్నాం. Real City viewers, Happy New Year. I wish you a good business year, health and wealth. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ నారెట్కో ఆంధ్రప్రదేశ్ తరఫున. అందరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన న్యూ ఇయర్ వచ్చేసింది. సంవత్సరం మొదటి రోజున కొండంత ఆనందంతో న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పాం. ముఖ్యంగా రిసార్టుల్లో సెలబ్రేషన్స్ హోరెత్తాయి. ఇలాంటి సెలబ్రేషన్ మూడ్ ఇయర్ మొత్తం ఉంటే ఎంత జాలీగా ఉంటుందో మరి చెప్పక్కర్లేదు. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లకు సైతం రిసార్ట్ లైఫ్ అందుబాటులోకి తెస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. హ్యాపీనెస్ కు పీస్ ఆఫ్ మైండ్ యాడ్ చేస్తూ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో సువిశాల విస్తీర్ణంలో ఓపల్ పీస్ సిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. మోడర్న్ ఏజ్ కస్టమర్లు కోరుకునే అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ లోనే అందిస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ సైతం ఎంజాయ్ చేసేలా అతి తక్కువ బడ్జెట్ లో ఉండేలా ఓపల్ పీస్ సిటీ ప్రాజెక్ట్ ను జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసింది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వినియోగదారులకు, మార్కెటింగ్ సిబ్బందికి మరియు మా శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీస్ సిటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమీ ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా, ఇది కాకుండా హైదరాబాద్లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి, వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 monthsలోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవేగానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, కేవైకేకే అని. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్
డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది ఆ హైవే, పీస్ఫుల్గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ ఆరోగ్యం అందరికీ ఒకటే ఉంటుంది. సిటీలో ధనవంతుడైనా పేదవాడైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సేమ్ వాటర్, సేమ్ సౌండ్ పొల్యూషన్, సేమ్ ట్రాఫిక్, ఇది అందరం ఫేస్ చేస్తున్నాం. పొల్యూషన్ తోటి ఎంతకాలం బతుకుదాం? మనకంటూ రేపు ఇంకేదైనా వచ్చినా సరే, మహమ్మారి లాంటివి వస్తే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి, అక్కడ మేము ఉండాలి అనే ఫీల్ తోటి, తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. దాని కాస్ట్ ఈరోజు మేము ఎంఎస్ సేల్ చేస్తున్నా 12.5 lakhs విత్ ఆల్ అమ్యూనిటీస్, డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. ఇవాళ మీద 10 lakhs ఉన్నాయి. 10 lakhs లోన్ తీసుకోండి. అలా మీరు వెళ్ళినప్పుడు మీరు ఉండొచ్చు, ఫార్మింగ్ చేసుకోవచ్చు. అక్కడ పండే వెజిటబుల్స్ అన్ని వారానికి ఒకసారి మీరు వెళ్తారు, వీక్లీ. అవన్నీ మీరు తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు ఆర్గానిక్గా. ఇవాళ అపార్ట్మెంట్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నారంటే, మనకు సిటీ అవుట్స్కట్స్లో కొంచెం ల్యాండ్ ఉండాలి అనే ఫీల్ లేక పబ్లిక్ ఆల్మోస్ట్ అలా వచ్చేసారు. కాబట్టి మా కాన్సెప్ట్ పబ్లిక్కి రీచ్ అయింది, వాళ్ళకి నచ్చుతుంది. దట్టు మా దగ్గర కంపేర్ చేసుకున్నట్లయితే బయట నుంచి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో కలిసి ప్రయాణించడానికి 2024 సంవత్సరం సిద్ధమైంది. ఈ కొత్త సంవత్సరం విజయాల వేదికగా నిలవాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి నుండి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కీ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరంలో మీ సొంత ఇంటి కలని సహకరించుకొని ఒక ఇంటివారు అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా రామ్కీలో మీకు ఏ లొకేషన్లో కావాలన్నా, ఏ బడ్జెట్లో కావాలన్నా కూడా మేము ఇళ్లని అందుబాటులోకి తీసుకొచ్చాము. మీకు కావాల్సిన ఇళ్లని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక ఇంటివారు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కస్టమర్స్కు మరియు రియల్ సిటీ ప్రేక్షకులకు మా మారం ఇన్ఫ్రా నుండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. We Vaishnavi Infracon wishing you all our esteemed customers, well-wishers and viewers a very happy and prosperous new year. ప్రేక్షకులకు మా శుభగ్రహ సంస్థ నుంచి శుభాకాంక్షలు. అందరికీ రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. రియల్ సిటీ వ్యూయర్స్ కి, హనీ గ్రూప్ కస్టమర్స్ కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్కందాంశి వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ మారిన ప్రతిసారి సరికొత్త విజయాలతో రికార్డులు సాధించడం తేలికేం కాదు. నిరంతరం ట్రెండీగా ఉండే రియాలిటీ రంగంలో ఈ ఫీట్ సాధించడం ఇంకా కష్టం. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఏటా క్యాలెండర్ మారినప్పుడల్లా వాసవి అభిమానుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఏటేటా కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటూ వస్తోంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాసవి గ్రూప్, థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వాసవి గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ఏ దిక్కునైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. 2023 ప్రారంభంలో సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్లో ఆనంద్ నిలయం ప్రాజెక్ట్ లాంచ్ చేసింది.
ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. వాసవి గ్రూప్ విషెస్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వాసవి గ్రూప్, థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. అందరికి నమస్కారం అండి. ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అనే ప్రాజెక్టు మేము జనవరి 2023లో లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్టు లాంచ్ చేసినప్పటి నుంచి కూడా స్పందన అనూహ్యంగా ఉందండి. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాము. అన్లిమిటెడ్ అనిపించే ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్ లో టాప్ క్లాస్ ప్రాపర్టీలు డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ సంస్థ 2023 సెకండ్ హాఫ్ లో సిటీ నడిబొడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. మోస్ట్ డెవలప్ లొకాలిటీ అయిన కేపీహెచ్పీ హైటెక్ సిటీల నడుమ కైదలాపూర్ ఐడియల్ లేక్ రోడ్డులో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. Let's welcome 2024 with Vasavi Group. Vasavi Group, think Hyderabad, think Vasavi. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దిస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ క్రెడాయ్ వైజాగ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కస్టమర్లకు, ప్రేక్షకులకు క్రెడాయ్ విశాఖపట్నం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రెడాయ్ విశాఖపట్నం తరఫున ధర్మేందర్ వరద, ప్రెసిడెంట్, విషెస్ ఆల్ ద వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు, ప్రేక్షకులకు క్రెడాయ్ విశాఖపట్నం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకు అలానే తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రెడాయ్ విశాఖపట్నం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బిజినెస్ అంటే లాభాల కోసం కాకుండా ఓ సోషల్ ఇంప్రూవ్మెంట్ లా, ఒక కల్చరల్ డెవలప్మెంట్ లా ప్లాన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ప్రాఫిట్స్ తో పాటు ప్రపంచానికి ఓ ప్రత్యేకమైన రోల్ మోడల్ లా నిలిచేందుకు ప్రయత్నించే వ్యాపార సంస్థలు అరుదుగా ఉంటాయి. అలాంటి రేర్ అండ్ ల్యాండ్ మార్కింగ్ ఆర్గనైజేషన్ గా సూర్య ఇంటర్నేషనల్ మన తెలుగు స్టేట్స్ లో ఉండటం రియల్లీ పాత్ బ్రేకింగ్ అచీవ్మెంట్ గా చెప్పుకోవాలి. నిర్మాణం ఎంత గొప్పదైనా, ఎంత విశాలమైనదైనా దానికి అందమిచ్చేది ఇంటీరియర్ ఎక్విప్మెంటే. మారుతున్న కాలానికి తగ్గట్టు ఇంటీరియర్ ప్రొడక్ట్స్ లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. మరింత అందంగా, ఆకర్షణీయమైన ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇళ్ళు, ఆఫీసులను అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ల చాయిస్ కు తగ్గినట్టు బాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ సూర్య ఇంటర్నేషనల్. సో ఇవాంటి సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు సూర్య ఇంటర్నేషనల్ అలాగే కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారు. హరినాథ్ గారు నమస్తే సార్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందుగా. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ టు యూ అండ్ ఎంటైర్ సుజన్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ సార్. అలాగే మీ కస్టమర్స్ అందరికీ, మీ డీలర్స్ అందరికీ కూడా ఒకసారి చెప్పండి సార్. మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మా డీలర్స్కి, బిల్డర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మా సూర్య ఇంటర్నేషనల్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరకు వచ్చే వరకు అయితే 2023 హ్యాస్ గివెన్ అస్ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ వీ హ్యావ్ గ్రోన్ వెరీ వెల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నంబర్ ఆఫ్ డీలర్స్ని కూడా పెంచాం సో దట్ నియరెస్ట్ యాక్సెసిబిలిటీ టు అవర్ కస్టమర్స్కి. అలాగే ఇప్పుడు చేస్తే కర్నూలు కానీ, తర్వాత నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, మేడ్చల్లో కానీ, అట్లాగే విజయనగరం,
తర్వాత విజయవాడ దగ్గర కూడా కొత్త డీలర్స్ని మేము అపాయింట్ చేయడం జరిగింది. అది కాకుండా కూడా 2024లో అంటే 2024లో సుమారుగా ఒక 32 డీలర్స్ని మేము కొత్తగా జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ నంబర్ అండి. మీరు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూసారు కదా, ఈవెన్ కస్టమర్స్ ఐడియాలజీస్ కూడా మారిపోతున్నాయి కదా సార్, డ్రాస్టిక్ చేంజ్ గమనించి ఉంటారు. అంటే మీరు చెప్పినట్టుగా జనరేషన్స్లో ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా కస్టమర్ ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే మనం వాటిని మార్పు చేసుకుంటూ ఇండియాలో ఇండియన్ కస్టమర్స్ వాడే విధంగా మేము తయారు చేస్తున్నాం. అంటే దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ అవర్ కంపెనీ. ఇప్పుడు జాగ్వార్ కానీ, నిరాలి కానీ, వెల్స్పన్ కానీ, వెల్స్పన్ అయితే హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. అలాగే నిరాలి అండ్ ఆల్సో వాక్స్ పోలాండ్ కంపెనీ అయినా కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న టెంపరేచర్స్కి అనుగుణంగా ఎక్స్టీరియర్ మెటీరియల్, ఇంటీరియర్ మెటీరియల్ కూడా ఇక్కడ బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా బెంగళూరు నుంచే మాకు మెటీరియల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇంటీరియర్స్లో మార్పులు అనేది సహజం, ప్లస్ జనరేషన్ మార్పు వచ్చినప్పుడు వారి టేస్ట్ మారుతూ ఉంటుందండి. దానికి తగ్గట్టుగా మా ప్రొడక్ట్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అండ్ అప్డేట్ చేస్తూ ఉంటాం. మేము డైరెక్టర్స్ క్లబ్ అని చెప్పి కొత్తగా షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం. డైరెక్టర్స్ క్లబ్ ఒక గొప్పతనం ఏంటంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్, లార్జర్ ప్లేస్ ఉంటుంది, ప్రాపర్ డిస్ప్లే ఉంటుంది, హైజీనిటీకి ప్రాపర్గా ఎలా చేయాలి, స్టీమ్ జనరేటర్స్ కానీ, లేకపోతే షవర్ ఎంక్లోజర్ కానీ, షవర్ ప్యానల్ కానీ, వర్ల్పూల్ కానీ, స్పా కానీ, వాటర్ హీటర్స్ కానీ, అదే హీట్ పంప్స్ కానీ, ఇవన్నీ కూడా. అలాగే జాగ్వార్లో మా దగ్గర ఇప్పుడు లైటింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండోరు, అవుట్డోరు, తర్వాత ఫసాడ్ లైటింగ్ అన్నీ వచ్చినాయండి. అవన్నీ మొత్తం ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడో మనం తయారు చేసి ఓఈఎంలో చేసి అక్కడి నుంచి బ్రాండ్ వేసినే కాకుండా ఇన్ హౌస్ అరౌండ్ 7.5 lakh స్క్వేర్ ఫీట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. ఇక అదే కాకుండా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్, ఇట్స్ ఎ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. అండ్ ఈ ప్రొడక్ట్స్ మనం సుమారుగా లైటింగ్ వరకు అయితే 22 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే జాగ్వార్ శానిటరీ వేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కలిపి సుమారుగా 46 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. న్యూ ఇయర్ స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రియా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.